హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బటర్ నాన్ రోటీ చేసి చూపిస్తున్నానండి. హోటల్ స్టైల్లో బటర్ నాన్ రోటీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బటర్ నాన్ రోటీకి కాంబినేషన్గా నేను పాలక్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశాను. వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ముందుగా ఈ బటర్ నాన్ రోటీ చేసుకోవడానికి నేను 1/2 కిలో మైదా పిండి తీసుకున్నానండి. 1/2 కిలో మైదా పిండి తీసుకొని కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్టు, తర్వాత కొద్దిగా పెరుగు, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. మనం వేసినవన్నీ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండినంతా బాగా కలుపుకోవాలండి. పిండి ముద్దగా అయ్యే వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్దగా అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మెత్తగా రోటీస్ ఉంటాయి. పిండిని ఇలా కలుపుకొని ఒక కవర్ కానీ లేకపోతే ఒక బౌల్ కానీ పెట్టి 1/2 అవర్ అలాగే వదిలేయాలి. ఈ తర్వాత కొద్దిగా బటర్ తీసుకొని వెల్లుల్లి కొద్దిగా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండి 1/2 అవర్ అయిన తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మెత్తగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకొని రోటీ చేసుకోవాలి. రోటీ చేసుకునేటప్పుడు కొద్దిగా చపాతీ పిండి తీసుకొని 2 చేతులతో రోల్ చేసుకుంటూ చపాతీ చేసుకోవాలి. చపాతీ చేసుకునేటప్పుడు చపాతీ కర్ర పైన కొద్దిగా చపాతీ పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీ ముద్దను పెట్టి చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. చపాతీలు చేసుకునేటప్పుడు మరీ పలచగా లేకుండా మరీ మందంగా లేకుండా ఈవెన్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే చపాతీలు చేసుకునేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి తినడానికి. ఇలా ఒత్తుకున్న తర్వాత చపాతీకి ఒకవైపు వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసిన రోటీని వేసుకోవాలి. మనం రోటీకి ఎటు సైడ్ వాటర్ స్ప్రెడ్ చేసి ఉంటామో అటు సైడు ప్యాన్ పైన వేసుకోవాలి. ప్యాన్ పైన వేసిన కొద్దిసేపటికి రోటీ పైన బబుల్స్ వస్తాయి. ఇలా బబుల్స్ వస్తే మనం రోటీ బాగా పలుచగా లేకుండా మందంగా లేకుండా ఒత్తుకున్నట్లు. ఇలా ఒక సైడ్ బాగా కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ డైరెక్ట్గా స్టవ్ పైన మంట పైన కాల్చుకోవాలి. ఇలా రోటీ చుట్టూ ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగానే బటరు, వెల్లుల్లి, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా రోటీ పైన వేస్తూ బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బటర్ నాన్ రోటీ రెడీ అండి. చాలా ఈజీగా ఇంట్లోనే బటర్ నాన్ రోటీ ఈ విధంగా చేసుకోవచ్చు. నేను ఈ బటర్ నాన్ రోటీని కట్ చేసి చూపిస్తున్నాను లోపల ఎలా కాలిందో అని. చూసారా, లోపల చాలా చక్కగా కాలింది, బబుల్స్ వచ్చి. చూసారా, ఈ విధంగా బటర్ నాన్ రోటీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ బటర్ నాన్ రోటీకి కాంబినేషన్గా నేను పాలక్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశానండి. వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఈ బటర్ నాన్ రోటీకి పాలక్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంటుంది, సూపర్ కాంబినేషన్ కూడా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.